సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించు. మరి నా తండ్రి దేవా, ఈ ఇయర్ మొత్తం మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దేవా, ఇయర్లో నా చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ చల్లని రెక్కల కింద కాచి కాపాడిన దేవానికి స్తోత్రం లేసా. ఈ టైంని ప్లేస్ని మాకు దయచేసిన దేవానికి స్తోత్రం లేయా. ఎందరికోలేని భాగ్యంని మాకు దయచేసిన దేవానికి స్తోత్రం లేయా. మరి నా తండ్రి దేవా, ఈ సర్వీస్ ఆది నుండి అంతవరకు మీరే తోడయండి, నడిపించండి దేవా. ఏసా మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోచుండగా, మీ వాక్యం వినబోచుండగా, మీ మాటలను మా జీవితంలో ఫలించండి నా తండ్రి దేవా. సాతాను ఎటువంటి మాట దొంగలించకుండా నా తండ్రి దేవా మీరే మాకు సహాయం చేస్తున్నందుకే థ్యాంక్ యూ ఏసయ్యా. నా తండ్రి దేవా, ఈ సర్వీస్ మొత్తంలో నా తండ్రి దేవా మీ అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు మీరే చేయండి ఏసయ్యా. మీ హోలీ స్పిరిట్ ప్రజెన్స్ని, హోలీ స్పిరిట్ వర్క్ని ఇక్కడ జరిగిస్తున్న దేవానికి స్తోత్రం లేయా. మరి ఎవరెవరైతే ఈ సర్వీస్కి రావాలని కోరుకొని ఆశకొని ఉన్నారో నా తండ్రి దేవా, వారి మార్గాలను మీరే సరళము చేయండి దేవా. సకాలంలో వచ్చే కృపని దయచేయండి దేవా. మీరే వారికి తోడుగా నీడుగా ఉంటున్నందుకే థ్యాంక్ యూ ఏసయ్యా. ఈ సర్వీస్ ఆది నుండి అంతవరకు మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకొని చిన్న సరైన యేసు అత్పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. जिस नाम में
now and forever, God, you reign. Yours is the kingdom, yours is the glory, Yours is the glory. Yours is the name above all names. What a powerful name it is. What a powerful name it is. The name of Jesus Christ, my King. What a powerful name it is. Nothing can stand against. What a powerful name it is. The name of Jesus. నీటిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించెను. నీటిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడై లేచెను, నన్ను నిత్యము జీవించెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే
చాలామంది ఈ కొత్త సంవత్సరం బాగుండాలి అనే ఆశతో వాళ్ళు న్యూ ఇయర్లో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటాం. కానీ బైబిల్లో మనకు కనబడుతుంది ఏంది అంటే, క్రైస్తవుడిని దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. నిన్ను నన్ను దేవుడు ఆల్రెడీ సమృద్ధిగా ఆశీర్వదించాడు. కానీ మనము ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఒక కారణాన్ని మనం చూద్దామండి. హౌ వి లూజ్ ద బ్లెస్సింగ్స్, ఎలా మనం ఎలా మన మీద దేవుడు ఉంచిన ఆశీర్వాదాన్ని ఎలా మనం కోల్పోతాం. హౌ డు వి లూజ్ ద బ్లెస్సింగ్స్. చాలామంది మనం చూస్తే అబ్రహామును పిలిచాడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నువ్వు అనేక జాతులకు జనములకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. అబ్రహాము జీవితంలో అది నెరవేరింది. ఇసాకు జీవితంలో అది నెరవేరింది. దాని తర్వాత తరతరముల వరకు వాళ్ళందరి మీద కూడా ఆ యొక్క దేవుని ఆశీర్వాదం అనేది ఏదైతే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడో అది కొనసాగుతూ వచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాగే అంటున్నాడు, మీరు అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్తులు అంటున్నాడు. సో వీఆర్ ద పీపుల్ హూ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. అంటే దేవుడు అబ్రహాంని ఎలా దీవించాడో, ఇస్సాకును ఎలా దీవించాడో, యాకోబుని ఎలా దీవించాడో, ఆ సంతతిని అంతా ఎలా దీవించాడో, మనల్ని కూడా అంతకంటే గొప్ప ఆశీర్వాదాలకి మనల్ని పాత్రులుగా దేవుడు ఉంచాడు. కానీ అనేక మార్లు ఇజ్రాయెల్ ప్రజలు అబ్రహాము ఆశీర్వాదాలకి పాలిభాగస్తులా ఉన్నప్పటికీ దే హ్యాడ్ దట్ గ్రేస్, దే హ్యాడ్ దట్ ఫేవర్. కానీ అక్కడక్కడ వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్టుగా చూసాం. ఎందుకు అంటే, మనం సరైన మార్గంలో నడుస్తూ ఉంటే, మనం మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటే, అటు ఆర్థికంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతుల్లో కావచ్చు, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫోర్స్ దట్ విల్ స్టాప్ యూ. సో మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని మన ఆశీర్వాదాలు మనల్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. విశ్వాసులైతే వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, సేవకులైతే వాళ్ళ అభిషేకాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఈ రెండు మనం కోల్పోతే, బైబిల్లో మనం కొన్ని వచనాలు చూద్దాం, ఎలా ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని కోల్పోతాడు, ఎలా ఒక వ్యక్తి తన అభిషేకాన్ని కోల్పోతాడు. ఆ అభిషేకం కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి స్థితి గుండా వెళ్తాడనే విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. 11వ వచనం చూద్దామండి. యూదా పత్రిక 11వ వచనాన్ని చూద్దాం. ప్లీజ్. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము అనే మాట అండర్లైన్ చేసుకోండి. బహుమానము పొందవలెనని, ఆశీర్వాదము పొందవలెనని బిలాము నడిచిన మార్గంలో వాళ్ళు నడిచిరి. కోరహు చేసిన చాలమ్మా చూడండి, ఈ బిలాము గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. కోరహు ఉన్నాడు, ఓ పక్క కయీను ఉన్నాడు, కానీ బిలాము గురించి ధ్యానిద్దాం. సో బిలాము దగ్గరికి వచ్చేసరికి, బిలాము దగ్గర ఉన్న ఆ యొక్క ఏదో ఆశీర్వాదం పొందుకోవాలని వాళ్ళు అలా నడిచారు, వాళ్ళ ఆశీర్వాదం కోల్పోయారు. బిలాము నడిచిన త్రోవలో వాళ్ళు నడిచారు. దే వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ మోర్ దెన్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్. దేవుడు ఈ బిలాము అనే మాట, బిలాము అనే బోధలు అనే మాట మొత్తం 3 సార్లు వాక్యంలో మనకు తీసుకొస్తున్నాడు. ఇంకొకసారి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, బిలాము బోధల్లో మీరు వెళ్ళకండి. 2వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని
బాలాకునకు నేర్పిన బాలాకకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధలను అనుసరించువారు మీలో ఉన్నారు. సో ఇక్కడ 2 సార్లు బిలాము బోధలు అనే మాటను వింటున్నా. నాకు వచనం లేదు, కానీ ఇంకొక పర్యాయంలో కూడా మొత్తం 3 పర్యాయాల్లో 3 సందర్భాల్లో దేవుడు జాగ్రత్త, బిలాము బోధల్లో మీరు వెళ్ళకండి. డు నాట్ గో ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ బాలక్. డు నాట్ ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ బాలక్ అనే మాట రాయబడి ఉంటుంది. సో మనం మంచిగా వెళ్తున్నాం, దేవుని ఆశీర్వాదంలో వెళ్తున్నాం, కానీ ఎక్కడో ఓ దగ్గర, ఎందుకంటే బైబిల్లో 2 యోహానులో ఒక మాట చదువుతాం, చాలామంది మోసం చేసే వాళ్ళు ఆల్రెడీ ఈ భూలోకాల్లో ఉన్నారంట, వెళ్ళారు అంట. వాళ్ళు మోసం చేయడానికే వెళ్తున్నారు. 2 యోహాను 2 జాన్ లెటర్ టు 2 జాన్ 7వ వచనం చదువుదామండి. 1వ అధ్యాయం ఉంది, దాంట్లో కూడా 7వ వచనం చదువుదాం. అనేక మంది వాళ్ళు ఈ మోసం చేయడానికి భూలోకంలో వెళ్ళారు అనే మాట అక్కడ రాస్తున్నాడు. 7వ వచనం చదువుదామండి ప్లీజ్. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు. 2 యోహాను 2 జాన్ 1:7. ఎస్ చదవండి ప్లీజ్. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివారే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు, అండర్లైన్ చేసుకున్న మాటని, మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకోనండి. For deceivers have gone out into the world who do not confess Jesus Christ as the coming into the flesh. This deceiver and is the Antichrist. Look to yourself that you do not lose those things we worked for, that we may receive a full reward. So ఇక్కడ ఒకవైపు బిలాము బోధలు 2 వైపులు చూస్తున్నాం. ఒకవైపు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తున్నాం, తన ప్రజల మీద దేవుడు తన ఆశీర్వాదాన్ని ఉంచడం చూస్తున్నాం, తన ప్రజల మీద దేవుడు తన అభిషేకాన్ని ఉండటం చూస్తున్నాం. ఇంకోవైపు ఆ అభిషేకాన్ని దొంగలించడానికి అనేకులు వంచకులు మోసగాళ్ళు ఈ భూలోకానికి వెళ్ళారు అనే మాటను చూస్తూ ఉన్నాం. దాంట్లో బిలాము బోధలు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. మరి బిలాము బోధలు ఏంటి? ఆ బిలాము బోధలు ఏ రకంగా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని తీసేసాయనే మాటను చూద్దామండి. మనము సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయానికి వెళ్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఎలా హౌ దిస్ పీపుల్ లాస్ ద బ్లెస్సింగ్స్. వాళ్ళ మీద ఆశీర్వాదం ఉండింది, కానీ వాళ్ళ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దామండి. మొదటి వచనం నుంచి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ శత్రువులందరినీ హతము చేయడము ఆ యొక్క రాజు చూస్తూ ఉన్నాడు. ఆ రాజు గమనించింది ఏంటంటే, వీళ్ళు ఆశీర్వదించబడ్డ ప్రజలు, దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, వీళ్ళు ఆశీర్వదించబడ్డ ప్రజలు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పోరాడి గెలవలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ సీయింగ్. ఈరోజు నీ వెనకాల నా వెనకాల అనేక మంది వ్యతిరేకంగా లేవచ్చు. మన శత్రువులు ఈర్ష్య వల్ల, అనేక కారణాల వల్ల మనకు అగెయిన్స్ట్గా చాలామంది లేవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, యు అండ్ ఐ ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఎవరు? మనము ఆశీర్వదించబడ్డ వాళ్ళం. సో వాళ్ళు ఏం చేసినా ఏది కూడా వాళ్ళు మనల్ని చేయలేరు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది కాబట్టి. హల్లెలూయా.
ఇక్కడ ఆ రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద అదే విషయాన్ని అదే చూస్తున్నాడు. వాళ్ళు దేవోహోవా చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు. సో ఆ మోయాబు రాజు వాళ్ళ మీదున్న ఆశీర్వాదాన్ని చూసి భయపడుతున్నాడు. ఎస్, 3వ వచనం చదుదాం. అక్కడ 22వ అధ్యాయం 3వ వచనం. ఎస్, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. చూడండి, వాళ్ళు చూసి, ఇజ్రాయేలు ప్రజల్ని చూసి మోయాబీలు భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళు శూరులు కాదు, వీరులు కాదు, కానీ వాళ్ళు దేవుని మీద దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది. వాళ్ళని ఎవరు ఏమి చేయజాలలేరు అన్న ఒక భయము శత్రువుల్లో ఉంది. హల్లెలూయా. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. మోయాబీయులు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. చాలమ్మా. చూడండి, వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి రాబోతున్నాడో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా జ్ఞాపకం పెట్టుకోండి, గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. యూ హ్యావ్ టు రిటైన్ యువర్ బ్లెస్సింగ్స్. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నన్ను అభిషేకించాడు. నువ్వు బహుశా అనేక వ్యతిరేకతలతో పోరాడుతుండొచ్చు. శత్రువులు కావచ్చు, బిజినెస్లో శత్రువులు ఉంటారు, అండ్ కుటుంబంలో శత్రువులు ఉంటారు, ఆఫీస్లో శత్రువులు ఉంటారు. సో ఇంతమంది నీకు వ్యతిరేకంగా పోరాడినా నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక సంవత్సరాలుగా ఒక దగ్గరికి, ఒక సేవకుడి దగ్గరికి వెళ్తాను. ఆయన మామూలుగా చాలామందికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. నేను 6 నెలలకో సంవత్సరానికి ఒక్కసారి ఆయన నా కోసం ప్రేయర్ చేస్తాడు. ఆయన ప్రేయర్ చేసినప్పుడల్లా ఆయన నోట్లోంచి మొట్టమొదటి మాట ఏమొస్తుందంటే, నోబడీ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ యూ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ వచనం ఎప్పుడు కూడా మొదట ఆయన నోట్లోంచి వచ్చే మాట, మొట్టమొదటి మాట అదే. 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దాంట్లో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7, 8 వచనాలు చూద్దాం. అక్కడ రాయబడిన వాగ్దానం ఆయన నోట్లోంచి ఫస్ట్ అదే మాట నేను వింటూ వచ్చాను కొన్ని సంవత్సరాలుగా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలమ్మా. 5వ వచనం చదవండి. అక్కడ ఈ 5వ వచనము ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే మాట అది. నీవు బ్రతుకు దినములన్నిట్లోనూ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ యూ. ఏ మనుష్యుడు కూడా నీకు వ్యతిరేకంగా నిలవలేడు. ఎస్, వి గో త్రూ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ కాలంలో చాలామంది మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. కానీ మనకు యెహోషువకి ఇచ్చిన దేవుని వాగ్దానం ఏంటంటే, నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ యూ. హల్లెలూయా. చదవండి. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. అది దేవుని వాగ్దానం. యెహోషువకి అది దేవుని వాగ్దానం. ఈరోజు నీకు నాకు దేవుని వాగ్దానం. ఎందుకంటే మనము కూడా యెహోషువ, అబ్రహాము తర్వాత, మోషే తర్వాత, యెహోషువ తర్వాత ఆ యొక్క ఆశీర్వాదంలో పాలిభాగస్థులం కాబట్టి. సో ఎవ్వరు కూడా నీకు ఎదురుగా నిలువచాలరు. నోబడీ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ యూ. ఆమేన్. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయపడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి భయపడ్డారు. దేవుడు ఒకటే అన్నాడు మోషేతో, నువ్వు భయపడకు అని మోషే ఒక్కడే దేవుడి వైపు చూశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ గునుగుతూ ఉన్నారు.
వాళ్ళ మీద ఉన్న అభిషేకమే, వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదమే, వాళ్ళకి దేవుడు చేసుకున్న నిబంధననే వాళ్ళని ఎర్ర సముద్రాన్ని చీల్చి మరి దేవుడు కాపాడాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎడబాయను విడనాడను అని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. సో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు అన్ని శ్రమల్లో దేవుడే వాళ్ళ పక్షాన ఉండి పోరాడుతూ వచ్చాడు. ఇట్ వాస్ గాడ్ హూ వాస్ ఫైటింగ్. ఈరోజు వరకు కూడా జరుగుతుంది అదే వాగ్దానం. యూదుల దగ్గరికి వెళ్ళి చూడండి. ఒక చిన్న కంట్రీ, అనేక మార్లు ఇజ్రాయెల్ దేశం గురించి నేను ప్రస్తావించాను. ఇజ్రాయెల్ ఒక చిన్న కంట్రీ. 1947 సంవత్సరంలో అది దేశంగా మారింది. ఒక చిన్న కంట్రీ. నాకు తెలిసి మన తెలంగాణ అంత భూభాగం కూడా ఇజ్రాయెల్కు ఉండదు. కానీ చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా చాలా వాళ్ళ ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయాల్లో బలము కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడు వాళ్ళని పోరాడతాడని. అనేక మార్లు ఇది ప్రస్తావించాను. ఎప్పుడన్నా గూగుల్లోకి వెళ్ళి చూడండి, 6 Day War of Israel అని ఆ స్టోరీ మొత్తం చదవండి గూగుల్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళకి సైన్యం బలం లేదు, ఏమీ లేదు, కానీ అనేక దేశాలు వాళ్ళ మీదకి వచ్చినా కానీ 6 రోజుల్లో సునాయాసంగా ఆ యుద్ధాన్ని వాళ్ళు గెలుస్తారు. అలాగే మీరు మన 2 సంవత్సరాలుగా 2022 సంవత్సరం నుంచి అనేక యుద్ధాలను చూస్తున్నాం. అనేక మంది శత్రువులు వాళ్ళ మీదకి రావడం చూస్తున్నాం. కానీ ఎవ్వరు కూడా వాళ్ళని గెలువచాలరు. ఎందుకంటే ఒక నిబంధనలో వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఎలా ఉన్నారు వాళ్ళు? దే ఆర్ ఇన్ ఎ కావెనెంట్. ఈరోజు కూడా చూస్తున్నాం, ఈరోజు వరకు కూడా చూస్తున్నాం. దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మనము ఈ యొక్క సంఖ్యాకాండంకి వెళ్దామండి. మళ్ళీ సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ ప్రజల్ని, ఈ స్థాయిలో ఆశీర్వదించబడ్డ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆ యొక్క రాజు ఒక ప్రవక్తని ఎన్నుకుంటున్నాడు. ఆయన పేరే ఎవరండి? ఆయన పేరు బిలాము. నీ మీదున్న ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించగలుగుతారంటే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు నీ యొక్క ఆశీర్వాదం దొంగలిస్తాయి. జాగ్రత్త. అండ్ రాంగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ విల్ స్టీల్ యువర్ బ్లెస్సింగ్. బిలాము దేవుని సేవకుడు. ఎవరండి? ఒక దేవుని సేవకుడు. ఆ దేవుని సేవకుడు చేసే తప్పుడు బోధల వల్ల వాళ్ళు ఆశీర్వాదాన్ని కోల్పోయారు. సో సేవకుడు కూడా చాలా జాగ్రత్తగా మనము డిజైన్ చేయాలి అన్నది ఇక్కడ మన నుంచి నేర్చుకోవచ్చు. వి షుడ్ బి ఇన్ ద రైట్ డాక్ట్రిన్. అంటే సరైన బోధలో మనం ఉండాలి, అంటే సరైన అభిషేకం కింద కూడా మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది అనుకుంటారు, నేను చర్చికి వెళ్తున్నాను, అందరూ చర్చికి వెళ్తున్నారు, నో ప్రాబ్లం, హల్లెలూయా. చర్చికి వెళ్ళడం ముఖ్యం కాదు. మనము సరైన బోధలో మనం ఉన్నామా, క్రీస్తులో ఆత్మీయతలో నడిపించే బోధలో మనం ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. బిలాము డబ్బులకు అమ్ముడుపోయాడు వాడు. చూడండి, బిలాములో ఉన్న మెయిన్ తత్వం ఏంటంటే ఆయన ఈజీగా డబ్బుతో కొనొచ్చు ఆయనని. ఎవరిని? ఒక దేవుని సేవకుడిని. చదువుదామండి 6వ వచనం ప్లీజ్. 6వ వచనం చదువుదాం అమ్మ. 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. చూడండి, సేవకుడి యొక్క ఇంకొక ఆశీర్వాదం, దేవుడు ఉంచే ఆశీర్వాదం అక్కడ ఏం గమనిస్తున్నాం అంటే, ఆయన దీవిస్తే అనేక మంది దీవించబడతారు. సో ఆ రాజుకు తెలుసు, అయ్యా బిలాము, నీవు దేవుని సేవకుడివి, నీ నోట్లో నుంచి వచనం వస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు.
నీ నోట్లోంచి శాపకరమైన వచనం వస్తే వాళ్ళు శపించబడతారు. సో అందుకే వచ్చి ఆ ప్రజల్ని శపించు అంటున్నాడు. హల్లెలూయా. ఎస్, కొంతమంది సేవకులు మనల్ని ఆశీర్వదించవచ్చు, కొంతమంది సేవకులు మనల్ని శపించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవకుని మాటల కంటే, సేవకుని ఆశీర్వాద వచనముల కంటే నీవు దేవుని చేత ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు. నీవు దేవుని చేత ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు. కాబట్టి ఈవెన్ ఒక స్థాయిలో సేవకుడు దిగజారి నీ మీద, నీ కుటుంబం మీద శాపకరమైన వచనములు పలికితే అది వర్ధిల్లవు. దట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. అక్కడ ఆ బిలాము అన్న ప్రవక్త ఏం చేశాడంటే డబ్బులు తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి రెడీ అయిపోయాడు. కానీ మనం బైబిల్ ఏం చూస్తున్నామంటే ఆయనే అంటున్నాడు. ఆయన, మీరు 22వ అధ్యాయంలో మొత్తం స్టోరీ చదువుకోండి, అనేక మార్లు వాక్యాన్ని విన్నారు. మరొకసారి వాక్యం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. సో ఈ సేవకుడు నోరు తెరిచి వాళ్ళని శపించడానికి రెడీ అయిపోయాడు. కానీ ఆయన గమనిస్తున్నా ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు, నేనెవరయ్యా వాళ్ళని శపించడానికి అంటున్నాడు. 23వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. 5వ వచనం చదువుదామా. 23, 5, 6 వచనాలు చూద్దాం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. ఆరాము నుండి చాలమ్మా, ఆ మాట చాలు. 11వ వచనానికి వెళ్దామండి, ఫాస్ట్గా 11వ వచనానికి వెళ్దాం. అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. సో దేవుడు ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళని శపించాలి అనుకున్నా కానీ దేవుడు అలౌ చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు. చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడ్డాను. సో నువ్వు నేను ఆశీర్వదించబడ్డాం కాబట్టి నీ మీద నుంచి ఆశీర్వాదం ఎవ్వరూ తీసేయలేరు. ఒక సేవకుడు ఆయన శపించాలని ప్రయత్నం చేసినా ఆయన నోట్లో దేవుడు ఆశీర్వచనమే పెట్టాడు. ఎందుకంటే మీరు ఆశీర్వదించ ప్రజలు కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ అవి ఆయన ఆయన ఆశీర్వాదం బదులుగా శాపకరమైన మాటలు మాట్లాడితే అవి కూడా వర్ధిల్లవు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడే ప్రజలు కాబట్టి. హల్లెలూయా. చివరిగా ఒక మాట అంటున్నాడు రాజు, అయ్యా నిన్ను శపించమని తీసుకొస్తే వాళ్ళని సమృద్ధిగా 3 సార్లు ఆశీర్వదిస్తున్నాం అంటున్నాడు. 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం 10వ వచనం. 24వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించి వాళ్ళని పూర్తిగా దీవించదము. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. చాలమ్మా. చూడండి, ఆయన ఫుల్గా ఆశీర్వదించాడు. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించే ప్రజలు కాబట్టి, దేవుడి నిబంధన ఉంది కాబట్టి. సో నా పాయింట్ ఏంటంటే ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? మరి అంతగా ఆశీర్వదించబడ్డ మనము ఎలా ఆశీర్వాదాన్ని కోల్పోతాం? పాయింట్ అది. హల్లెలూయా. హౌ విల్ లూజ్ ద బ్లెస్సింగ్? సో బిలాము బోధలు అంటే ఏంటంటే, బిలాము డబ్బులకు అమ్ముడు పోయాడు.
డబ్బుడికి అమ్ముడు పోయి చాలామంది దేవుని నుంచి దూరం చేసే వాళ్ళు చాలామంది కనబడతారు అనే ఒక హెచ్చరిక మనకు కనబడుతుంది ఈ చివరి దినాల్లో. అండ్ 2, ఆయనని ఆశీర్వదించమంటే ఈయన శపించాలి అంటే ఆయన నోట్లో ఆశీర్వాదం దేవుడు పెట్టాడు. చివరికి ఆయన గాడిదతో కూడా దేవుడు మాట్లాడాడు. అన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకున్నాడు. ఆ యొక్క ప్రవక్తకు అర్థమైపోయింది నేనేం చేయలేని వీళ్ళని. కానీ ఏం చేస్తారంటే బిలాము బోధలు అంటే ఏంటంటే ఆ రాజుకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు. జాగ్రత్త, అసలైన పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. హౌ యూ లూజ్ ద గ్రేస్ అండ్ హౌ యూ లూజ్ ద బ్లెస్సింగ్. ఆ రాజుకు ఒక సలహా ఇస్తారు. అయ్యా, నేను వాళ్ళని శపించలేను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు. కానీ వాళ్ళ దేవుడే వాళ్ళని శపించే విధంగా చేద్దాం. ఏంటంట, వాళ్ళ దేవుడే వాళ్ళని శపించే విధంగా చేద్దాం అని రాజుకు సలహా ఇస్తున్నాడు. మీకు ఒక పెద్ద పండుగ, బయలుదేవత ఒక పెద్ద పండుగ జరుగుతుంది కదా, ఆ పండుగ జరిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఇజ్రాయేలు ప్రజలు యవనస్తులని, ఆ యొక్క మోయాబులో ఉన్న యవనస్తులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలిసిపోమని చెప్పండి. వాళ్ళందరికీ కూడా శారీరక సంబంధము కలిసి ఉండేలాగున ఒకరినొకరు కలవమని చెప్పండి. సో వాళ్ళ దేవుడికి 2 నచ్చవు. ఏంటో తెలుసా? విగ్రహారాధన నచ్చదు, 2 వ్యభిచారము నచ్చదు. హల్లెలూయా. సో వీళ్ళు 25వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క పండుగకి వెళ్తూ ఉన్నారు. చూద్దాం 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి ప్లీజ్. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాన్లతో వ్యభిచారము జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేయడం ఆరంభించారు. ఎస్, 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఎస్, 3వ వచనం అమ్మా. అట్లు ఇశ్రాయేలీయులు బయల్షెయోరుతో కలిసి కొనేనందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పటి వరకు దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. అప్పటి వరకు బిలాము నుంచి, ఆ ప్రవక్త నుంచి ఆయన శపించాలనుకున్న దేవుడు కాపాడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడు దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా కోపము ఎప్పుడు ప్రదర్శించాడంటే, ఎప్పుడు దేవుడు కోపం ఇజ్రాయెల్ ప్రజల మీద రగిలింది అంటే వీళ్ళు చెయ్యకూడని పనులు చేసినప్పుడు. 1 వ్యభిచారం చేశారు, 2 వాళ్ళు అన్య దేవుళ్ళని వాళ్ళు ఆరాధించారు. హల్లెలూయా. సో ఇది నేను ఇప్పుడున్న దీంట్లో కన్వర్ట్ చేస్తాను. ఈరోజు మనల్ని కూడా చాలామంది మన ఆశీర్వాదం కోల్పోవాలని ఈ సోషలైజేషన్ అనే పేరుతో పార్టీలకు పిలుస్తున్నారు మనల్ని. హల్లెలూయా. సోషలైజేషన్, రండి. సో మీరు మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వస్తాం. ఐ కాంట్ బీ ఇన్ 2 boats, ఐ కాంట్ ట్రావెల్ ఇన్ 2 boats. అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, ఫుల్గా ఎంజాయ్ అయినా చేయాలి, ఫుల్గా దేవుళ్ళనా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు అప్పటి వరకు దీవించబడ్డారు, ఎవ్వరూ వాళ్ళ ఆశీర్వాదాన్ని దొంగలించకపోయారు. కానీ ఈ సోషలైజేషన్ మెయిన్గా ఇక్కడున్న యూత్ని హెచ్చరిస్తున్న జాగ్రత్త. ఫర్ యూ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పార్టీయింగ్ ఈజ్ ఓకే. వాళ్ళలాగా మేము కూడా డ్రెస్సింగ్ చేసుకోవాలా, వాళ్ళలాగా మేము కూడా అన్ని పద్ధతుల్లోకి వెళ్ళిపోవాలా అన్న దీంట్లో మనం వెళ్తూ ఉన్నాం. జాగ్రత్త, యూ విల్ లూజ్ యువర్ బ్లెస్సింగ్. ఇక్కడ 25వ అధ్యాయం మీరు దయచేసి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. గాడ్స్ యాంగర్ రోజ్ అగైన్స్ దెమ్ అండ్ మెనీ ఇజ్రాయెల్ పీపుల్ చనిపోవడం ఆరంభమైంది.
దేవుడే వాళ్ళ మీద ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు చనిపోవడం, వాళ్ళకి ఏమంటారు ప్లేగ్, ఒక భయంకరమైన ప్లేగ్ అంటే ఏమంటాం, ఒక తెగులు వాళ్ళ గుడారంలోకి వచ్చింది. అప్పటి వరకు దీవించబడ్డారు, అప్పటి వరకు ఆశీర్వదించబడ్డారు, అప్పటి వరకు ఎవరు వాళ్ళ మీద నిలవజాలలేదు. కానీ ఎప్పుడైతే పర్వాలేదు వాళ్ళు పిలువగానే ఏం చేశారు, రండి మా పండుగ జరుగుతుంది రండి అంటే వెళ్ళారు. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేశారు, వాళ్ళ ఆచారాల్లో వీళ్ళు పాల్గొన్నారు, వాళ్ళ పాపంలో వీళ్ళు పాల్గొన్నారు. చివరికి ఏమైందంటే ఏ ప్రజలైతే వీళ్ళకి భయపడేవాళ్ళో ఆ ప్రజలతో వీళ్ళు పాపం చేశారు. ఏ ప్రజలైతే వీళ్ళకి వ్యతిరేకంగా నిలవలేకపోయారో ఆ ప్రజలతో కలిసిపోయి తప్పుడు ఆరాధన పద్ధతిలో వాళ్ళు నడిచారు. కనుక వాళ్ళ సంపూర్ణ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఆశీర్వాదం కాదు, వాళ్ళ దేవుని కోపం వాళ్ళ మీద రగులుతూ వచ్చింది. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇది ఎందుకు నాకు జరుగుతుంది అంటే నువ్వేం చేశావు? హల్లెలూయా. సొలొమోను రాజుని దేవుడు అప్రిషియేట్ చేశాడు ఆ యొక్క యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు. బట్ ఎట్ ద సేమ్ టైం గాడ్స్ యాంగర్ రోజ్ అగెయిన్స్ట్ సొలొమన్. అష్టారోతు దేవతకి అన్ని దేవతలకి ఈ యొక్క యెరూషలేము దేవాలయం ముందే ఈ యొక్క సొలొమోను రాజు అనేక దేవాలయాలు కట్టినప్పుడు దేవుని కోపం సొలొమోను రాజు మీద రగిలినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటను చూస్తాం. గాడ్స్ యాంగర్ వాజ్ ఆన్ కింగ్ సొలొమన్. ఒకవైపు చాలా మంచి పని చేశాడు సొలొమన్, ఒకవైపు చాలా మంచి పని చేశాడు. ఎలాంటి మంచి పని చేశాడు? ఎలా మంచి పని చేశాడు? దేవుని యొక్క యెరూషలేము దేవాలయం కట్టి చాలా గొప్ప పని చేశాడు. ఈరోజు మనం కూడా గొప్ప పనులు చేయొచ్చు దేవుడి కోసం, మంచి పనులు చేయొచ్చు దేవుడి కోసం. కానీ ఆ మంచి పనులతో పాటు మనం చేయకూడని పనులు కూడా చేస్తే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుందనే మాటను చెప్తా ఉన్నాను. ఎస్ అమ్మ చదవండి, మొదటి రాజులు 11వ అధ్యాయం 6వ వచనం ప్లీజ్. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి 11వ అధ్యాయం ఎస్ ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. యథార్థ హృదయముతో యెహోవాని అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మెలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాను. చూడండి, ఒకవైపు యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు, ఇంకోవైపు ఆయన ఈ దేవాలయాలు కూడా కట్టాడు. సో గాడ్స్ యాంగర్ రోజ్ అగైన్స్ సొలొమన్. సో బిలాము బోధల్లో ఉన్నారా, తప్పుడు సిద్ధాంతంలో ఉన్నారా, జాగ్రత్త. సోషలైజేషన్ అని అందరితో కలిసిపోతున్నారా, జాగ్రత్త. హల్లెలూయా. నీ మీదున్న ఆశీర్వాదం చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది, జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఈ నూతన సంవత్సరంలో ఒక రెజల్యూషన్ తీసుకుందాం. మీరు అనొచ్చు, బ్రదర్ గ్లోరీ దగ్గర పాపం ఉంటుందా అనొచ్చు. ఎస్, ఒక కొండని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో సీనాయి కొండ మనకుంది. ఈ సీనాయి కొండ మనకి నూతన నిబంధనలో పోల్చుకోవచ్చు. ఇదొక్కటి పోల్చి నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. సీనాయి కొండ మీదకి దేవుని మహిమ వచ్చిందా అండి? దేవుని గ్లోరీ వచ్చిందా? సో దేవుని మహిమ వచ్చింది సీనాయి కొండ మీద. సో అలాగే నీలోకి నూతన నిబంధనలో నీలోకి నాలోకి దేవుని మహిమ వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని వల్ల. ఆ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞల పలకల మీద దేవుడు తన చేతితో 10 ఆజ్ఞలు రాశాడు. ఈరోజు వాక్యంలో చదువుతున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యావే దేవుడు 10 ఆజ్ఞల పలకల మీద తన వాక్యాన్ని రాస్తే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్న నా హృదయాన్న ఆయన వాక్యాన్ని రాశాడు. హల్లెలూయా. ఆ రోజు ఎలాగైతే దేవుడు మోషేని తన మహిమతో నింపాడు, ఈరోజు మనల్ని కూడా తన మహిమతో దేవుడు నింపుతున్నాడు. ఒకవైపు సీనాయి కొండ దేవుని మహిమ ఉంది, కానీ సీనాయి కొండ కింద ఏముంది? సీనాయి కొండ కింద 3 ఉన్నాయి. 1 విగ్రహారాధన ఉండింది. 2 వాళ్ళు హిపోక్రసీ ఉండింది. హిపోక్రసీ అంటే వేష్యధారణ ఉండింది.
అండ్ 3 ఆ యొక్క సీనాయి కొండ కింద ప్రజలు పాపంలో విగ్రహారాధనలో వాళ్ళు ఉన్నారు. సీనాయి కొండ మీదేమో దేవుని మహిమ ఉంది, సీనాయి కొండ కింద అహరోన్ ఏమన్నాడు తెలుసా? ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఒక బంగారు దూడను తయారేసి, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఈ దేవుడే మనల్ని ఐగుప్తు నుంచి బయటికి నడిపించిన దేవుడు అని ఆ యొక్క బంగారు దూడను చేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ బంగారు దూడను ఆరాధించడానికి పురిగొల్పాడు. వీళ్ళందరూ ఎవరంటే ఆశీర్వదించబడ్డ ప్రజలు. కానీ బైబిల్లో వెంటనే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, చూసావా నీ ప్రజలు నాకు రావలసిన మహిమని, నేను చేసిన కార్యాల్ని అన్నిటినీ మర్చిపోయి ఈరోజు ఒక జీవము లేని దానికి వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని కోపం ఇజ్రాయెల్ ప్రజల మీద రగులుకున్నది. సో one side there is glory, one side there is sin. One side there is God's blessings, other side there is idol worship. సో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం కొన్నిటికి కట్ ఆఫ్ చేసుకోవాలి. మనము నూతన సంవత్సరంకి ఎంటర్ అయ్యేటప్పుడు దేవుని సన్నిధిలో దేవుడి సన్నిధిలోకి వస్తాం. అదే ఈ లోకస్తులు ఏం చేస్తారు? సోషలైజేషన్ అనే దీంట్లో వాళ్ళు పార్టీసు ఫంక్షన్స్ చేస్తారు. హల్లెలూయా. ఎస్, మనకు కూడా ఇన్విటేషన్స్ వస్తాయి, అటన్న పోవచ్చు, ఇటన్న రావచ్చు. హల్లెలూయా. సో ఎటు పోతావో అన్న దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మనము నేర్చుకున్న ఈ యొక్క సత్యం, బిలాము బోధల వైపు మనం వెళ్ళకూడదు. మన మీదున్న ఆశీర్వాదాన్ని మనం కాపాడుకుందాం, మన మీదున్న అభిషేకాన్ని మనం కాపాడుకుందాం. దేవుని కోపానికి రగిలించే ఏ పని కూడా మనం చేయకూడదు. ఎందుకంటే అనేక మంది మోసగించే వారు వెళ్ళారు. మీకు తప్పుగా అనిపించదు, కానీ లోకంలో కలిసిపోతున్నామా లేకపోతే దేవుడి వైపు ఉంటున్నామా, ఆత్మీయతలో ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. నెవర్ గో ఇన్ ద సోషలైజేషన్ ప్రాసెస్. పర్వాలేదులే అని నడిచిపోతాం. లేదండి, వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్. దేవుడు కాంప్రమైజ్ కాడు, మనం కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదు. విశ్వాస విషయంలో హల్లెలూయా. ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆశీర్వదించబడ్డ వాళ్ళం. ఒకసారి మనం ఆశీర్వదించబడ్డ తర్వాత ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా ఏ మనిషి నీకు వ్యతిరేకంగా నిలువ చాలడు. నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ యూ. అక్కడ బిలాం అంటాడు, అయ్యా ఇజ్రాయెల్ ప్రజల మీద ఎలాంటి ఏమంటాడు? నో విచ్ క్రాఫ్ట్, నో సాసరీ షెల్ వర్క్. సంఖ్యాకాండం 23 అంటాడు, అయ్యా ఏ యొక్క నువ్వు మనుషులు చేయడమే కాదు, ఏది కూడా వాళ్ళ మీద పనిచేయదు అంటాడు. 23 చూద్దామమ్మా. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడు. దేర్ ఇస్ నో డివినియేషన్. అంటే మీ ముందు మీ మీద ఏ యొక్క మంత్ర తంత్ర శక్తులు ఏది కూడా ఆశీర్వదించబడ్డ ప్రజల మీద వర్ధిల్లకుండా ఉంటాయి. యెషయా గ్రంథం 54:17 నీకు వ్యతిరేకంగా వేయబడ్డ ఏ ఆయుధం కూడా దేవుడి నామములో వర్ధిల్లకుండా ఉంటుంది. నో ఓపెన్ దట్ ఇస్ ఫ్యాషన్డ్ అగైన్స్ట్ యూ షెల్ ప్రాస్పర్. ఎందుకంటే నేను ఆశీర్వదించబడ్డ వాళ్ళం. చెప్పండి, ఐ యామ్ బ్లెస్డ్. చెప్పండి, నేను దీవించబడ్డాను, నేను అభిషేకించబడ్డాను. నా మీద మంత్ర తంత్ర శక్తులు ఏవి కూడా యేసు నామంలో వర్ధిల్లవు. ఏ మనిషి ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ఏ మనిషి కూడా నాకు వ్యతిరేకంగా నిలువ చాలడు. నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఎడబాయడు, విడనాడడు. ఆమేన్. హల్లెలూయా. సో వెన్ గాడ్ ఈజ్ ఫర్ మీ, హూ కెన్ బి అగెయిన్స్ట్ మీ? దేవుడు నాకు పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా.
సో ఈ 2024 సంవత్సరంలో నీ పక్షాన ఉన్న దేవుడు, అదే దేవుడు 2025 సంవత్సరంలో ఉండునుగాక. 2024 సంవత్సరంలో నిన్ను నన్ను నడిపించిన దేవుడు 2025 సంవత్సరంలో నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వర్షిప్ యు లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. We worship you, we adore you, we give you all the glory and honor, we give you all the glory and honor, we give you all the praise, O Lord. Oh, thank you Jesus, thank you Lord.